జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం. నా పేరు సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ. ఈరోజు గౌరవ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళంటూ ఈరోజు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవిస్తే ఈరోజు అదేవిధంగా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలో బీసీలకు కానీ, దళితులకు కానీ, మైనార్టీలకు కానీ ఎన్నో సంక్షేమాలు జరిగినాయి. ఈరోజు ఈ సైకో పాలనలో ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఈరోజు ఎలాంటి అభ్యున్నత లేకుండా ఈరోజు వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసే దశగా ఈ సైకో పాలన జరుగుతోంది. ఈ సైకో పాలన పోవాలంటే, ఈ ఉద్యోగ ఉపాధులు రావాలంటే మళ్ళా బాబు గారు రావాలా. ఈరోజు అందరి అభ్యున్నత కోసం, ఎస్సీల అభ్యున్నతి కోసం, బీసీల అభ్యున్నతి కోసం, మైనార్టీల అభ్యున్నతి కోసం ఈరోజు పాటుపడాలంటే ఈరోజు మళ్ళా చంద్రన్న రావాలా అని తెలియజేసుకుంటూ ఈరోజు అదేవిధంగా ఈరోజు పూర్తిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్మాది పాలన జరుగుతూ ఉంది. ఈ ఉన్మాది పాలన అంతం చేయాలంటే మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగాన్ని అవలంబించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా. ఈరోజు ఉద్యోగ ఉపాధి కల్పించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా అని చెప్పి ఈ సభాముఖంగా తెలుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ విజయనగరంలో ఈ లక్షలాది మంది ఈ అభిమానులలో ఈరోజు ఈ పసుపు పండుగ వాతావరణంలో ఈ యువగలాన్ని వీక్షించడానికి మాకు కూడా అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. మరి మినిస్టర్ రోజా గారు ఏమో చంద్రబాబు వస్తే జైలుకి వెళ్తారు తప్ప యువత ఉద్యోగాలకు రావు అని చెప్తున్నారు. జగన్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన వస్తానే, జనవరిలో వస్తానే జాబ్ క్యాలెండర్ అని అన్నారు. ఈరోజు ఎక్కడ జాబ్ క్యాలెండర్లు? ఈరోజు జబర్దస్త్ రోజా గారు చెప్తున్నారు. ఈరోజు జబర్దస్త్ రోజా గారు ఎక్కడ ఈరోజు టూరిజం శాఖ మంత్రిగా ఎక్కడైనా ఆ టూరిజం శాఖ మంత్రి అయిన రోజా గారికి ఆ పదవిలో అవగాహన ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి లేక ఈరోజు నిరుద్యోగులు బయట రాష్ట్రాలకు వలసపోయి ఉపాధి హామీలు చూసుకుంటున్నారు. కావున మళ్ళీ అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ముఖ్యమని చెప్పి ఈ సమావేశంగా తెలియజేసుకుంటూ ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మా గౌరవ అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కంపల్సరీ మళ్ళా తెలుగుదేశం జెండా ఆంధ్ర రాష్ట్రంలో పాతాలా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.